హలో అందరికీ. సో ఇవాల్టి రెసిపీ వచ్చేసేసరికి చికెన్ పచ్చడి అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ అయితే మనకి చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపించమని అడిగారు. సో నార్మల్గా అయితే చికెన్ పచ్చడి చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం ఈజీగా ప్రాసెస్ అండ్ ఇన్స్టెంట్గా చేసుకొని స్టోర్ చేసుకోవడం కాకుండా ఈ రోజుకి ఒక 2-3 డేస్కి పెట్టుకొని తినేలా అయితే ఈ రెసిపీని ఫాలో అండి. ఫస్ట్ అయితే చికెన్ కడిగి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి బాయిల్ చేయండి అలా. అండ్ దెన్ ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ ప్రొసీజర్ చూపిస్తున్నాను కదా, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. చిగురాకుల లేఖలు రాసి చిరుగాలి చేతికి ఇచ్చి ఎప్పుడోనే పంపించాను. నెక్స్ట్ చికెన్ అయితే ఇక్కడ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలండి. దెన్ నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మనం ఆయిల్ ఒక 2-3 డేస్ స్టోర్ చేసుకునేది అయితే ఆయిల్ కొంచెం ఊరి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆల్రెడీ మనం ఏదైతే బాయిల్ చేసుకున్న చికెన్ ఉందో ఆ చికెన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి హార్డ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టే డీప్ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే తినేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ మరి రెడ్డిష్ బ్రౌన్ కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని, ఎలా చూపనమ్మ నా ప్రేమను అని. అవునని అంటావో మరి కాదని అంటావో. సో ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలా అని ఎక్కువ వేయవద్దు, ఎందుకంటే మొత్తం పికెల్ మొత్తం మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ నూనెలో కానివ్వండి, ఆనియన్స్లో కానివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా పడిందంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిన స్మెల్లే వస్తుంది. నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న చికెన్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని, ఇందాక మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అది పౌడర్ చేసుకున్నాం. ఆ పౌడర్ కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి దీంట్లో. అండ్ ఆ పౌడర్తో పాటు ఇంకొన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి, లైక్ ఉప్పు, కారం అలాంటి. సో నెక్స్ట్ అయితే కారం అనేది యాడ్ చేస్తున్నారండి. ఇక్కడైతే మా మదర్ మా పిన్ని ఇద్దరు కిచెన్లో కుక్ చేస్తుంటే నేనైతే పక్కన నిల్చొని వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. నేను పెట్టే రెసిపీస్ మొత్తం నా ఫ్రెండ్స్ అడుగుతున్నారనమాట, నువ్వు అన్ని రెసిపీస్ చేస్తున్నావు, మీ ఫ్యామిలీ వాళ్ళు తిని టేస్ట్ చేస్తున్నారా అని. సో కాదండి, అవి మా పేరెంట్స్ ప్రిపేర్ చేస్తే నేను రికార్డ్ చేసుకుని ఎడిటింగ్ చేస్తున్నాను. ఆ రైస్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం నేను చేస్తున్నవి, కర్రీస్ అయితే మా మదర్ చేస్తున్నవి. సో ఇది బాగా ఫ్రై, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కాసేపు చల్లార్చాలండి. చల్లార్చిన తర్వాత మనమైతే లెమన్ జ్యూస్ అనేది ఉంటుంది, ఆ లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ దట్స్ ఇట్. ఇలానే చికెన్ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ 2-3 ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. సో ఈజీగా ఎవరైనా బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో పచ్చడి మొత్తం ఒక కంటైనర్లోకి తీసి పక్కన పెట్టేసాము. సో ఇప్పుడైతే ఏదైతే మిగిలిన వెజ్జులు ఉందో దాంట్లో నేను తింటున్నానండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఇంకా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నాకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.